హాయ్ ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తాను, అది నిజమైతే లైక్ చేయండి. మీ పిల్లలకి ఒక ఐడియా వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ పొజిషన్ గురించి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయండి. మన పొజిషన్ ఇది, మనం ఇది చేయగలం, ఇది చేయలేం, మనం ఇలా చదువుకోవాలి, నువ్వు ఇలా చదువుకుంటే ఇలా సాధించగలం, అలా చేయండి. కానీ మీ పిల్లలకి మీ ఫ్యామిలీ పొజిషన్ గురించి కనీసం కొంత పర్సెంట్, ఒక 10% కూడా తెలియకుండా ఉంచారంటే వాడి ఊహ వేరేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ అబ్బాయి ఏదైనా అడిగాడు అనుకోండి, అది మీ స్తోమత కాకపోయినా సరే ఏదో రకంగా కొనిపెడతారు. దాని తర్వాత అంతకన్నా ఎక్కువ వాడు అడుగుతాడు. అట్లా కాకుండా మీ ఫ్యామిలీ పొజిషన్ వాడు చెప్పినట్లయితే వాడు కూడా మన ఫ్యామిలీ సరౌండింగ్స్లోనే ఆలోచించడానికి, జీవించడానికి ఆలోచిస్తాడు. ఇది ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇలా చెప్పకపోతే మెల్లిగా చెప్పండి, మన పొజిషన్ ఇదిరా బాబు, మనం ఎలా చేయగలం, ఇలా చేయాలంటే నువ్వు మంచిగా చదువుకోవాలి, ఇది ఒకటే చాలు. వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడానికి ఈ ఒక్క మాట చాలు, నువ్వు మంచిగా చదువుకోవడానికి. నచ్చితే